మహాగణుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రభు యొక్క నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమునే పలక మీద వాటిని వ్రాసుకొనుము. వేటిని మనము పోనీయకూడదు మన జీవితాలంటే దయను సత్యమును ఎన్నడూ మనల్ని విడిచిపెట్టి పోనివ్వకూడదంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క దయను కానీ, సత్యం అంటే యేసయ్యే సత్యము, ఆయన వాక్యమే సత్యము. ఈ రెండిటిని కూడా మన జీవితంలో ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టి పోయేలా చేసుకోకూడదు. ఎందుకంటే అవి విడిచిపెట్టి పోయే అవకాశం ఉంది అని అర్థం. దీన్ని బట్టి వాటిని నిన్ను విడిచిపెట్టి పోనీయొద్దు అంటే అవి మనల్ని విడిచిపెట్టి పోయే అవకాశం ఉందా అంటే ఉంది అని అర్థం. అందుకే దేవుని యొక్క దయను కానీ, ఆయన దయ ఎప్పుడు మనతో ఉండాలి, మన మీద ఉండాలి. దేవుని దయ పొందుకున్నటువంటి వారు చాలామంది మనకు కనబడతారు ఈ లోకంలో. పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని దయను పొందుకున్న వారు గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు గొప్పవాళ్ళేం కాదు, కానీ దేవుని దయ వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన పొజిషన్కి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది, ఆయన దయను పొందుకున్నవారు. అందుకే ఈరోజు ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా దేవుని దయ మనతో ఉండాలి. ఆయన దయ కలిగి మనం బ్రతకాలి. ఆ దయ మనల్ని విడిచిపెట్టిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదు. రెండోదిగా సత్యము మనల్ని విడిచిపెట్టిపోకూడదు. సత్యములో మనం బ్రతకాలి, సత్యమును అనుసరించి జీవించాలి. వాటిని మనం అవి విడిచిపెట్టంటే, సత్యము ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే సత్యమని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యమే సత్యము అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకే దేవుని మాటను, దేవుని వాక్యాన్ని, ఆయనను మన నుండి పోనీయకూడదు. మనలో నుండి క్రీస్తు వెళ్ళిపోయే పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. యేసయ్య మనతోనే ఉండాలి, సత్యము మనతో ఉండాలి. అప్పుడు ఆ సత్యం మన స్వతంత్రులుగా చేయగలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక దయ, సత్యం ఈ రెండిటిని నిన్ను విడిచిపెట్టి పోనీయొద్దు. నీలో జీవితంలో డబ్బు పోయినా పర్వాలేదు, నీకున్న పరువు పోయినా పర్లేదు, నీకున్న పరపతి పోయినా పర్లేదు, కానీ దయ, సత్యం అనేవి నిన్ను విడిచిపెట్టిపోకూడదు. ఇవి పోని అంటే ఇంకా మనం బ్రతికుండి వ్యర్థం అని అర్థం. కనుక వీటి అన్నిటిని కూడా మనం పోనివ్వకుండా దేవుని దయ చేత నింపబడినట్లు ప్రతిరోజు, ప్రతి దినము దేవుని దయను మనం పొందుకోవాలి. ఆయన సత్యమును అనుసరించి మనం బ్రతకాలి, మనం జీవించాలి. అలా మనం నడిపించబడాలి. అలా ఉండాలంటే వాటిని మనం కంఠభూషణములుగా ధరించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాటిని మన కంఠభూషణాలుగా ధరించుకోవాలంట. అంటే మనం కంఠభూషణలు అంటే మన కంఠం, మన హారం ఎలాగైతే మన మెడలో ఒక చైన్ అనేది వేసుకుంటామో, దేవుని యొక్క దయను సత్యాన్ని కూడా కంఠభూషణములుగా మనం ధరించుకుని మనం నడిపించబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు దేవుని దయ మనతో ఉందా? ఆయన సత్యం అనుసరించి మనం జీవిస్తున్నామా లేదా? ఈ రెండు ఒకేలా నేను విడిచిపెట్టి పోనీయేమో ఆలోచించి జాగ్రత్తగా దేవుని సన్నిధిలో వాటిని హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవుని దయ, సత్యం మన హృదయం అనే పలక మీద ఉండాలి. మన ఆలోచనలో, మన తలంపులో, మన ఉద్దేశంలో ఉండాలి. ఆ విధంగా దేవుని దయ, సత్యము నీలో పనిచేస్తే నీ జీవితంలో దేవుని కార్యాలు బలముగా జరుగుతాయి. కనుక ఆ రెండింటిని ఎప్పుడు నువ్వు దూరం చేసుకోవద్దు, వాటికి దూరం కావద్దు. వాటిని కలిగి నువ్వు అనుదినం బ్రతకాలనే ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది జీవితంలో దయను పోగొట్టుకున్న వారు ఉన్నారు, సత్యాన్ని విడిచిపెట్టి బ్రతికేవారు ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, నీవు అలా ఉండకూడదని, నీ జీవితంలో అలా జరగకూడదని. దేవుడి ఇట్టి మాటలను మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు అయ్యా. నీ దయ, నీ సత్యము ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టిపోకూడదు. నిత్యం అవి మాతో ఉండి నన్ను నడిపించే విధముగా మీరు సహాయము చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.